హై ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. భారతీయ సనాతన సంస్కృతి పురాతన దేవాలయాలే సజీవ సాక్ష్యాలు. శతాబ్దాల నిర్మాణాలు వెనుక ప్రతి ఒక్క దేవాలయానికి తెలియని ఒక చరిత్ర అంటూ ఉంటుంది. 500 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశమంతా నిత్య పూజలు, వేద మంత్రోచ్చారణలతో, హరినామ స్మరణతో ఆనందంగా ఉండేది. ఇక్కడ 500 గడపతో, సుమారు 2000 జనాభాతో ఒక గ్రామం ఉండేది. అన్ని కులాల వారు కులభేదం లేకుండా కలిసిమెలిసి హాయిగా జీవించేవారు. జీవనోపాధి కోసం ఎవరు వృత్తిని వారు కొనసాగించేవారు. ఎంత పెద్ద చేప ఇది! ఎక్కువగా చేపల వేట చేస్తూ జీవనం సాగించేవారు. మనకి పెద్ద వేట దొరికింది. మరికొందరు చాకల వారిగా ఉండగా మరికొందరు వ్యవసాయం చేస్తూ జీవించేవారు. పాడి పంటలు పంటలు పండాలే, కల్లాల నిండా ధాన్యము చేరాలే. కానీ కొన్ని రోజులకి ఆ గ్రామం నిర్మానుష్యంగా మారిపోయింది. ఆ ప్రదేశంలో భగవంతుడి ఆలయం తప్ప మనుషులు జీవనం లేదు. కారణమేంటో తెలుసుకోవడానికి మా నేటి ప్రపంచం పూడి వేణుగోపాల స్వామి ప్రదేశాన్ని అడుగుపెట్టింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్ర మండలం మంచినీళ్ళపేటలో ఆనుకుని ఉంది శ్రీ పూడి వేణుగోపాల స్వామి ఆలయం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ 500 సంవత్సరాల క్రితం దేవాలయం ఇది. దీన్నే పూడి వేణుగోపాల స్వామి దేవాలయం అంటారు. అసలు ఇక్కడ ఒక ఊరుందట. సుమారు 500 సంవత్సరాల క్రితం ఆ పూడి దేవాలయం అనే ప్లేస్లో ఒక గ్రామం ఉండేదట. ఇప్పుడు ఒక 500-600 సంవత్సరాల క్రితం ఆ పూడి వేణుగోపాల స్వామి దేవాలయం ప్రాంగణంలో ఒక 2000 గడపతో ఒక ఊరు ఉండేదట. ఇప్పుడు ఆ ఊరు ఏమైంది? సార్ నమస్తే సార్. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల పూడి వేణుగోపాల స్వామి చరిత్ర అంటూ ఒకటి ఉంది. కానీ అక్కడ ఒక గ్రామం ఉండేదట 2000 గడపతో. కానీ ఇప్పుడు అక్కడ గ్రామం లేక పులిమేరలతో ఉంది ఆ దేవాలయం. అక్కడి నుంచి ఆ గ్రామం ఖాళీ అయిపోవడానికి గల కారణాలు ఏంటి? అలాగ సముద్రం బడిగా వెళ్ళిపోతే ఇక్కడ ఒక నది ఉండేది, గుహ. ఎక్కడ మన పూడి ఆ పూడి ఆ నావలో వచ్చి అక్కడ నిలబడి పడ్డ. వచ్చే నావలు ఇక్కడ వ్యాపారం కూడా సాగేదట. వ్యాపారం సాగే సమయంలో కానీ ఇక్కడ సమస్య కాదు, ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఆ 3 కర్రలు విగ్రహాలను తయారు చేయడానికి ఆ 3 ఒక కర్రలు అనేవి సముద్రం గుండా ఉప్పుటేరుకొచ్చి ఇక్కడ ఒడ్డుని చేరి, ఆ ఒడ్డుని చేరిన తర్వాత చాకలివాడు ఆ కర్రల్ని కట్టెలుగా మార్చి, తను బట్టలు ఉడకబెట్టడానికి కుండల కింద అగ్గి పెడతారు కదా, ఆ కర్రలు అవసరమయ్యి ఆ చాకలివాడు ఏంటంటే ఆ కర్రల్ని గొడ్డలతో చీరేటప్పుడు ఆ కర్రల నుండి రక్తం రావడం. ఆ తర్వాత ఇక్కడ జమీందారులకి ఆ వేణుగోపాల స్వామి కల్లోకి వెళ్ళడం. నేను వేణుగోపాల స్వామిని. కల్లోకి వెళ్ళిన తర్వాత ఆ జమీందారులు ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయడం, ఇక్కడ ఒక గ్రామం తయారవడం, ఇదంతా చరిత్ర. ఇది నగ్న చరిత్ర, ఇది జరిగిన చరిత్ర. కానీ ఆ తర్వాత ఈ గ్రామం ఎందుకు ఖాళీ అయిపోయింది? అనేది నా ప్రశ్న. ఎందుకు ఖాళీ అయింది? సస్యశ్యామలంగా ఉండే ఈ ప్రదేశం అంతా ఇప్పుడు ఇలా ఉప్పుటేర్లతో, తుంబ చెట్లతో నిర్మానుష్యంగా ఎందుకు మారిపోయింది?
ఇక్కడ జనసాంద్రత లేదు. కేవలం ఏదైనా హిందూ పండగలు వచ్చేటప్పుడు శివరాత్రి, కార్తీక సోమవారాలు, ఏకాదశి ఈ సందర్భాన ఇక్కడ ఈ దేవాలయం ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఇక్కడ అంటే ఏకాదశి, కార్తీక సోమవారాలు ఇలాంటి పవిత్రమైన దినాలు వచ్చేటప్పుడు ఈ దేవాలయం మాత్రం చాలా చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ దేవాలయం అంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా పూడి వేణుగోపాల స్వామి దేవాలయం అంటే చాలా పవిత్రమైన దేవస్థానం. ఆ దేవాలయానికి చుట్టుప్రక్క ఉన్న గ్రామాలు అంటే ఈ ఈ సరండర్ ప్రాంతంలో చుట్టుప్రక్క ఉన్న గ్రామస్తులు మంచిలిపేట, నువ్వులరేవి, ఉకుంపేట, పెద్దపల్లి ఊరు, పల్లె ఊరు ఇలా చాలా అంటే ఈ బెండి ఇలాంటి చాలామంది భక్తులు, వేల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి వస్తుంటారు. ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే నాకు పూర్వీకులు చెప్పిన ఒక కథనం మాత్రం ఉంది. వేణుగోపాల స్వామి దేవాలయంకి ముందు శివాలయం ఉందట ఇక్కడ. అంటే వేణుగోపాల స్వామి దేవాలయంకి ముందు శివాలయం అనేది ఒకటి ఉంది. అంటే ఇంత పవిత్రమైన ఈ వేణుగోపాల స్వామి ఒక 500 సంవత్సరాల క్రితం తాలూకు చరిత్ర, ఆ జమీందరి కళలోకి వెళ్ళడం, ఇవన్నీ ఇక్కడ మామూలుగా దేవాలయం నిర్మాణం చేయడం ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు నా ప్రశ్న అనేది ఇక్కడ ఈ గ్రామం ఎక్కడికి వెళ్ళింది? ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఏమయ్యారు? ఈ గ్రామంలో అంటే ఇక్కడ నివసించే ప్రజలకి ఇప్పుడు ప్రెజెంట్ అంటే చుట్టుపక్కల ఈ మంచిలిపేట, ఉకుంపేట, పల్లె ఊరు, నువ్వులరేవి, బెండి ఇలాంటి గ్రామాలు ఉన్నాయి కదా, ఈ గ్రామాల ప్రజలకి సంబంధాలు ఏంటి? మరి ఇంత చరిత్ర ఉన్న ఈ పూడి వేణుగోపాల స్వామికి మొత్తం మీకు చెప్పాలని ఉంది. అంటే బొబ్బుల నుంచి విగ్రహాలు అనేవి ఇక్కడికి ఎలా రావడం అంటే ఇప్పుడు ఇవి మీకు కనిపిస్తున్నాయి. ఈ అంటే చిన్న సైజు మనకి ఉన్నాయి కదా ఉప్పుటేరు, ఇది ఒక చిన్న చెరువుల్లో ఉన్నాయి కదా, కానీ ఇది ఒకప్పుడు ఉప్పుటేరట. అంటే పెద్ద ఉప్పుటేరు 500 సంవత్సరాల క్రితం అంటే మనకు అర్థమైపోతుంది. ఇది ఒక పెద్ద ఉప్పుటేరు. ఈ ఉప్పుటేరు గుండా నావల రవాణా సాగి ఇక్కడి నుంచి ఉప్పు కూడా ఇంకా అంటే ఈ దేవాలయం పక్క వెళ్తే అక్కడ ఉప్పు కూడా పండిస్తారు. మరి ఎలాంటి చరిత్ర గల ఈ వేణుగోపాల స్వామి మా నేటి ప్రపంచ అన్వేషణతో మీ ముందుకి చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.